నేను ఒక 4, 5 సినిమాలతో బాగా బిజీగా ఉన్నాను. కానీ లోపల ఎప్పుడూ ఒకటి రగులుతా ఉండేది. ఏదో ఒకటి సినిమాలు చేస్తూనే ఉన్నాం, హిట్లు కొడతానే ఉన్నాం. మనల్ని వెతుక్కుంటూ ఎవరో ఒకరు వస్తే ఎందుకు రారు, ఇంకా మనమే ప్రయత్నించాల్సిన పరిస్థితులు ఏంటి అని ఎప్పుడు ఆ లోపల ఒకటి ఉంటుంది నాకు. అలాంటి టైంలో ఈయన వచ్చాడు ఒకరోజు అజార్. వచ్చి జనరల్గా ఈ సినిమా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఏదో ఒక ప్రమోషనల్ సాంగ్ చేయాలంటే పెద్ద మనం టెంప్ట్ అయ్యే విషయం ఏం కాదు అది. కానీ ఆయన ఒక మాట చెప్పాడు నాకు, ఈ సినిమాకి నీ సినిమాకి ప్రమోషనల్ సాంగ్ చరణ్ అర్జున్ అనే ఒక అబ్బాయితో చేయించుకోరా, నీ సినిమా జనంలోకి వెళ్తుందని చెప్పి మా నాన్న చెప్పాడన్నా అని చెప్పాడు ఆయన. సో నేను నాలో ఉన్న అసంతృప్తి ఏదైతుందో, సరే సినిమా వాళ్ళని ఎంతమంది నేను అట్రాక్ట్ చేస్తున్నానో, నా వర్క్ సినిమా వాళ్ళ దాకా ఎంతమందికి చేరుతుందో నాకు తెలియదు. కానీ ఎక్కడో గోదావరి కరంలో ఉన్న ఒక పెద్ద ఆయనకి చేరింది. సో ఆ పెద్ద ఆయన వాళ్ళ కొడుకును నువ్వు ఆయననే పెట్టుకో, ఆయనతోనే పాట చేయించుకొని పంపాడని చెప్పినప్పుడు ఇంక నేను ఏం మాట్లాడలేదు, నేను చేసేసి తప్పు అజార్ అని చెప్పిన. సో ఈ పాటలో లిరిక్స్ ఇందాక సాయిలు బ్రో అడుగుతున్నాడు లిరిక్స్ ఎవరు రాశారని. పట్నంలోనే ఉంటుందా కళామా తల్లి, వెతికి చూడు గల్లీ గల్లీ ఉంటుందని అందులో లైన్ రావడానికి. అంటే నేను ఎప్పుడు ఒక తెల్ల కాగితం లాగుంటా, నేను స్టూడియోకి ఎవరు వచ్చినా కూడా ఆ డైరెక్టర్ నా 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 కాగితంలో రాసేస్తాడు, ఆయనే రాసుకుంటాడు. ఆయన చెప్పింది శ్రద్ధగా వింటా అంతే. నేను అప్పుడు విన్నప్పుడు నాకు ట్యూన్తో పాటు పదాలు వచ్చేస్తాయి. ఏదో తననా అని నేను ఎప్పుడు ట్యూన్ చేయను. ఆ డైరెక్టర్ ఏం చెప్పాడో 100% ఇన్పుట్స్ నేను ఇచ్చేస్తాను. తర్వాత వాళ్ళు వేరే రైటర్లను పెట్టుకుంటారా ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ నేను ట్యూన్ని ఆల్మోస్ట్ వాళ్ళ కంటెంట్తోనే ఇచ్చేస్తాను. ఇందులో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా అది అజార్ బాయ్ది నాకు చెప్పిందే. నేను దాన్ని ఒక రైటర్ అంటే ఆ పాట కంపోజ్ నేను మీటర్లో పెట్టుంటానేమో, కానీ ఈయన లోపల గుండెలో ఉన్న ఆవేదన, హైదరాబాద్ రాలేను, నేను ఇక్కడే మేము 20 ఏళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాము, తిప్పలు పడుతున్నాం. అసలు ఒక మనిషి హైదరాబాద్కి రాకుండా గోదావరి కనంలో ఉండి మొత్తం అక్కడున్న మనుషులతో సినిమా ఎట్లా తీస్తాడని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయినా. సో అజర్ భాయ్, నువ్వు మొగోడు అంతే ఇంకా. సో ఈ సినిమా తప్పకుండా ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను వెంటనే ఏం మాట్లాడకుండా పాట చేసి ఇచ్చాను. నన్ను చాలామంది నేను చేస్తున్నప్పుడు కొంచెం పెద్ద సినిమాలో నువ్వు ఎందుకు గా సినిమా చేస్తావు, గీ సినిమా చేస్తావు, గాళ్ళకి పాటలు ఎందుకు చేస్తావు, అందుకే నీకు పెద్ద సినిమాలు అవకాశాలు రావట్లేవు అని తిడతా ఉంటారు. అయినా నేను ఎప్పుడు నన్ను నా గడప దొక్కి నన్ను ఎత్తుకుంటూ వచ్చిన వాళ్ళకి నేను వాళ్ళని ఎప్పుడు వెనక్కి పంపించడం నాకు ఇష్టం ఉండదు. నా వంతుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని, నా అనుభవాన్ని, నాకున్న టాలెంట్ని మీకు కొంచెమని ఉపయోగపడితే చాలనుకుంటాను. కానీ అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు అందరూ కూడా అది ఒక్కసారి అంటే ఇందులో 100 మంది జీవితాలు బాగుపడతాయి. ఒక సినిమా హిట్ అయితే ఒక శుక్రవారం వస్తే ఒకరి జీవితం కాదు, ఒక డైరెక్టర్ జీవితమే కాదు, ఆ సినిమా వెనుకున్న ఒక 100-200 కుటుంబాలు బాగుపడతాయి. సో అందుకోసం మనందరం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేద్దాం. అజర్ భాయ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు సినిమాలో ఒక లవ్ సాంగో లేకపోతే నార్మల్ సాంగో చేయించలేదు. ఇక నుంచి ఎవరు కొత్త సినిమా తీసినా ఒక శుక్రవారం మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడగడానికి ఈ పాటను పెట్టుకుంటారు. నా పాటలు ప్రతిదీ సినిమాకి సంబంధం లేకుండా జనంలోకి వెళ్తుంటాయి. అలాంటి కాన్సెప్ట్లు నువ్వు కూడా ఇంకో కాన్సెప్ట్ నాకు ఇచ్చావు, అది సినిమాకి సంబంధించింది ఇచ్చావు, దానికి థ్యాంక్ యూ. అలాగే శ్రీధర్ సార్. సో నేను మధుర ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఆడియో కంపెనీతో నాకు చాలా అనుబంధం ఉంటుంది. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. మెరుపై సాగర ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా అనే స్టైల్ సినిమాలో పాట ఈ రోజుకి ఇన్స్పిరేషన్ కోసం వాడుతున్నారు. అది నేను రాసింది, సార్ కంపెనీలో ఆ రోజు రిలీజ్ అయింది. అందుకే నాకు ఎప్పుడు ఒక అనుబంధం ఉంటుంది. సార్ డైరెక్షన్ చేసిన స్నేహితం సినిమాలో కూడా నేను మంచి పాట రాశాను. ఆయన ఎప్పుడు నన్ను అంటూ ఉంటాడు, చిన్ని నీకు మంచి బ్రేక్ రావాలి, చిన్ని నీకు మంచి బ్రేక్ రావాలని. సో వస్తుంది సార్ ఈ శుక్రవారాలు, నెక్స్ట్ వచ్చే శుక్రవారాలు మనయే. అలాగే సాయిలు బ్రో, నిన్ను చూస్తే అంటే ఈ పాటలో ఉన్న లిరిక్స్ అన్నీ నేను ఇందాక నీకు చెప్పిన, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటావో అలాగే ఈ పాటలో ఉన్న లిరిక్స్ కూడా అలాగే ఉంటాయి. మేము ఇట్లే ఉంటాం అని చెప్పి నువ్వు ఎలా అయితే మాట్లాడి ఈ ప్రపంచం అంతా గెలిచావో అలాగే సార్ ఇందాక మనోడు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఈ సినిమాని మీకెంత తోస్తే మీరు తీసుకెళ్ళండి, నేను కూడా రేవంత్ నన్ను కలిస్తే చెప్తాను ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి అని. అలాగే సాగర్ బ్రో, తను కూడా లాస్ట్ 100 సినిమాకి తను కూడా ఇలాగే నాతో ఒక ప్రమోషనల్ సాంగ్ చేయించాడు. అది ఎంతవరకు ఉపయోగపడదో నాకు తెలియదు కానీ బట్ డార్లింగ్ కూడా నా కోసం ఎప్పుడు అంత ప్రేమగా ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతే ప్రేమిస్తారు. సో నాయన నీకు థ్యాంక్ యూ. నువ్వు నాకు చాలా స్ఫూర్తిని నింపినవు. నువ్వు చెప్పిన అయితే అబద్ధం ఏం కాదు ఇది. థ్యాంక్ యూ. మీరందరూ ప్రేమించబట్టే నేను ఇంకా సక్సెస్ నాకు రాలేదు పర్ఫెక్ట్గా, కానీ మీ అందరి ప్రేమే నన్ను ఇక్కడ దాకా నిలబెట్టింది. మీకు, మీడియా వాళ్ళకి, జనాలకి అందరికీ థ్యాంక్ యూ.